నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం ఉదయం ఆధ్యాత్మిక ప్రవర్తనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి గారు అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ గారు తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాలలో గురువారం ఆయన ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ దేవదత్తానంద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి గొండు శంకర్ విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. తిరిగి చంద్రబాబు హయాంలోనే విద్యా విధానంలో మార్పు రానుందన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని, నాడు నేడు కింద ప్రజాధనం వృధా అయిందే తప్ప విద్యార్థులకు ప్రయోజనం కలగలేదన్నారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన యువనేత లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు రానున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పంపిణీ చేస్తున్న కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ఘన చరిత్ర గల ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయాలని కోరారు. విద్యార్థి దశ మళ్లీ తిరిగి రాదని, ఆటపాటలతో పాటు చదువుకు ప్రాధాన్యతను ఇవ్వడంతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఉప విద్యాశాఖాధికారి విలియం, ఎంఈఓ కృష్ణారావు, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘ నాయకులు వీజీకే మూర్తి, జామి భీమశంకర్, టీడీపీ నగరాధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించారు. 3వ రోజు గురువారం ఉదయం చూర్ణోత్సవం, హోమం, మహాపూర్ణాహుతి, వసంత మండపారాధన, చక్రస్నానం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు బృందంచే నిర్వహించారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రమిళ దంపతులు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఆలయం ధర్మకర్త మొదలవలస ఉషారాణి, జగన్మోహన్ రావు దంపతులు, ఆలయ కమిటీ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిర్లంగి రామ్మోహన్, కరణం గోవిందరాజులు, కిమిడి జగన్మోహన్ రావు, ఎంపీటీసీ బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, పిల్ల వెంకటప్పారావు, తమ్మినేని సత్యనారాయణ, గురుగుపల్లి జగన్మోహన్ రావు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధపు హామీలకు ప్రజలు పట్టం కట్టారని, కూటమి విజయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం వైకాపా నాయకుడు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక చంద్రమహల్ ఎదురుగా ఉన్న వైకాపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైకాపా నాయకులు దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. నాడు జగన్ విధ్వంసం చేశారని అభియోగాలు మోపిన టీడీపీ కూటమి నాయకులు నేడు బాబు చేస్తున్నది ఏంటని కృష్ణదాస్ నిలదీశారు. పసుపు బిల్లు పట్టుకొని కార్యాలయాలకు వెళ్ళండి, మీ పని చేయకపోతే నా సంగతి వాళ్ళకు తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దురుగాని అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యానించడంతోనే వారి పాలన ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుందని ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు బాధ్యతలు స్వీకరించి వారి పనులు మొదలుపెట్టినారు. శాసనసభ తొలి సమావేశాలు కూడా జరిగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ప్రదర్శిస్తుందని, తెలుగుదేశం పార్టీ రాయితులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు కూడా వాటిపై ఆశలు పెట్టుకున్నారన్నారు. గ్రామాన కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు వ్యవహరించడం జరుగుతోంది. రాజకీయాల్లో గెలుపోవటం అనేవి సర్వసాధారణమైనటువంటివి.
ఒకసారి గెలిస్తే ఒకసారి పడుతుంటాం, మళ్ళీ గెలుస్తాం. ఇవన్నీ అటువంటి దాన్ని ఏదో ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచినట్టుగా, ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎన్నికలు జరగనట్టుగా ఏదేదో భావించి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్య కార్యక్రమాలు చాలా దుగుప్సాకరంగా ఉన్నాయి. కక్షాదింపు ధోరణిలో వీళ్ళు వ్యవహరించే తీరు కానీ ప్రజలెవరు కూడా హర్షించట్లేదు. ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఏవైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వారు చెప్పారో అవన్నీ ఆచరించే విధంగా ప్రజలకి మేలు చేయండి. వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పకుండా మీకు సహకరిస్తుంది. మీరు చేసే మంచి కార్యక్రమాలకి మాతో తోడ్పాటు కూడా ఉంటుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము మీకు సహకరిస్తాం. అంతేగాని మీరు దాడులు చేసి భయభ్రాంతులు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతూ మాకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి పార్టీకి మీరు ఏదో నష్టపరచాలన్న భావంతో మీరు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి నిన్న లేదు మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు వచ్చినవి కేవలం 23 సీట్లే. అది మీరు మర్చిపోయి ఈవేళ వచ్చిన సీట్ల కోసం పెద్ద ఆర్భాటం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఈవేళ 3 పార్టీలు మీరు కలిసి పోటీ చేశారు. నైతికంగా మీరు అప్పుడే ఓడిపోయినారు. మీరు ఎవరు ఒక్కరు జగన్ గారితో ఎవరు పోటీ చేయలేకపోయినారు. మీతో పాటు జనసేన సరిపోదని చెప్పి బీజేపీ, ఆ తరంతరం మరి శరణమ్మను కూడా కొంత ఎంటర్టైన్ చేసి నడిపించిన వాయిను ప్రజలందరూ గమనిస్తున్నారు. మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే దుష్ప్రభావాలు, అనర్థాల గురించి శ్రీకాకుళం పట్టణంలో జోస్, శివ అండ్ టీం సభ్యులు వినూత్నంగా ఫ్లాష్ మాబ్ డాన్స్ ద్వారా ప్రదర్శించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై బుధవారం సాయంత్రం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ సిఐ అవతారం పట్టణ యువకులుచే ఫ్లాష్ మాబ్ డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఐపీఎస్ గారు హాజరై ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో స్థానిక యువతతో ఫ్లాష్ మాబ్ డాన్స్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి డాన్స్ రూపంలో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. యువత ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు కోరారు. అనంతరం జోస్, శివ టీం అండ్ సభ్యులకు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా జ్ఞాపికలు ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అవతారం, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్నాథం, ప్రముఖ వ్యక్తులు, యువత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో యువతకు, విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి కూడా పోలీసులు నిన్న సెమినార్స్ కండక్ట్ చేశారు. ఇవాళ ర్యాలీస్ కూడా కండక్ట్ చేశారు. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ ఫ్లాష్ మాబ్ని మనము కండక్ట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ. ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తరువాత మరిచారు, ప్రజలను ఏమార్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకునే నాదుడే లేదు. చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే నగర పరిస్థితి నగరవాసులకే తప్ప నాయకులు పట్టించుకునే ప్రసక్తే దశాబ్దాలుగా లేదు. వీటికి భిన్నంగా తొలిసారి స్థానిక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన గొండు శంకర్ తనదైన శైలిని చూపుతున్నారు. గురువారం జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయక నగరవాసుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. వర్షంలోనే తరచూ జలమయం అవుతున్న ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి స్వయంగా పర్యటించారు. నగరంలోని పాత బస్టాండ్, ఇలిసిపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి జలమయం అయిన వైనాన్ని చూసి చలించిపోయారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను రూపుమాపేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని, శాశ్వతంగా పరిష్కారం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ
క్షేత్రస్థాయిలో ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి గ్రామంలో ఏఎన్ఎం హెల్త్ అధికారి, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి 5 ఏళ్ల వయసులోపు ఉన్నవారి వివరాలు నమోదు చేస్తారని, వీరికి చక్కని బలవర్ధకమైన ఆహారాన్ని అందించే సేవలు వివరిస్తారని చెప్పారు. 5 ఏళ్లలోపు ఉన్నవారికి ORS ప్యాకెట్స్ మరియు జింక్ మాత్రలు అందజేస్తామని చెప్పారు. చిన్నపిల్లల్లో విరోచనాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఈ ORS ప్యాకెట్లు అందజేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అతిసార వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. చేతులు, పరిశుభ్రత, త్రాగునీరు, తల్లిపాలు ప్రాముఖ్యత, భోజనం పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిల్వ లేకుండా గుంతలు పూడ్చేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అతిసారం ఎక్కువగా సోకే గ్రామాలను గుర్తించి వాటికి ప్రత్యేక వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించామన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు, జిల్లా స్థాయిలో డిస్టిక్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 24 గంటల సేవలు అందించే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆమె స్పష్టం చేశారు. హెరిటేజ్ ఉత్పత్తుల పంపిణీ కేంద్ర సేవలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. నగరంలో పాత బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ పాల ఉత్పత్తుల కేంద్రం వెంకటదుర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందిస్తూ లాభాపేక్ష లేకుండా వినియోగదారుల మన్నన పొందాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వెంకటదుర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం అందజేస్తున్న రాయితీని నగరవాసులు, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ యజమాని సంతోష్, టీడీపీ నాయకులు, హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. గ్రామీణ మండలం కృష్ణపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బలివాడ సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూస్ వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదవాలని కోరారు. అనంతరం ఎంఈఓ కృష్ణారావుతో కలిసి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ అధ్యక్షురాలు బి రోహిణి, ఇన్ఛార్జ్ సర్పంచ్ అరసవల్లి సత్యవతి, టీడీపీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.